హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ మంచూరియన్. చాలా టేస్టీగా ఎంతో సింపుల్గా అయిపోయే ఈ బ్రెడ్ మంచూరియన్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనం చాలా ఈజీగా ఈ బ్రెడ్ మంచూరియాన్ని తయారు చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ బ్రెడ్ మంచూరియాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుకు ఒక బౌల్ తీసుకొని అందులో 5 బ్రెడ్ స్లైసెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని, నేనైతే ఇక్కడ వైట్ బ్రెడ్ తీసుకున్నాను. మీ దగ్గర బ్రౌన్ బ్రెడ్ ఉన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ని చేత్తోనే పొడి పొడిగా చేసేసుకోవాలి. వీలైతే మీరు మిక్సీ జార్లో కూడా పొడి చేసుకోవచ్చు. ఇలా పొడి చేసుకోవడం వల్ల మంచూరియా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఈ బ్రెడ్ పౌడర్లో సన్నగా తరిగిన క్యాబేజీ తురుము, అలానే సన్నగా తరిగిన క్యారెట్ తురుముని కూడా వేసుకోవాలి. ఇందులో వాటర్ వేసుకునే అవసరం లేదు, క్యాబేజ్లో ఉన్న వాటరే సరిపోతుంది. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత అన్నీ కలిసే రీతిగా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత అందులో రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే హాఫ్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని అందులో 1 స్పూన్ సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సోయా సాస్ లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను బైండింగ్ కోసం. ఇవన్నీ కలిసే రీతిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా పిండి ముద్దలాగా కలిపేసుకుంటే మన మంచూరియా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోండి. ఈ పిండిని నేను వాటర్ లేకుండానే మిక్స్ చేసుకున్నాను. మీకు ఒకవేళ అవసరం ఉంటే 1 స్పూన్ వాటర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ఈ బాల్స్ని వేసుకోవాలి. ఈ బాల్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. మిగతా బాల్స్ కూడా ఈ విధంగానే నేను ఫ్రై చేసేసుకున్నాను. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మన మంచూరియా బాల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కల్ని, అలానే సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తగినంత కరివేపాకుని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ స్పూను కారాన్ని యాడ్ చేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిసే రీతిగా కలిపేసుకోవాలి. అన్నీ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయినాక అందులో 2 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ని వేసుకోవాలి. అలానే 2 స్పూన్ టమాటో కెచప్ని కూడా వేసేసుకోవాలి. ఒకసారి అన్నీ కలిసే రీతిగా కలిపేసుకోవాలి. ఇందులో నేను ముందుగానే
1 స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ని తీసుకొని 3 స్పూన్ వాటర్‌ని యాడ్ చేసేసుకొని ఈ మిక్చర్‌ని కూడా కార్న్‌ఫ్లోర్ మిక్చర్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి 2 మినిట్స్ ఈ విధంగా కలిపేసుకొని అందులో పించ్ ఫుడ్ కలర్‌ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, ఆప్షనల్. గ్రేవీ అంతా థిక్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ బాల్స్‌ని యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకోవడం వల్ల గ్రేవీ అంతా మంచూరియన్కి చక్కగా పట్టేసుకుంటుంది. లాస్ట్‌కి కొంచెం కొత్తిమీర వేసి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ ఈ విధంగా కలిపేసుకొని మన బ్రెడ్ మంచూరియన్ రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లో ఈ మంచూరియన్ని తీసేసుకోవాలి. చాలా టేస్ట్‌గా ఉంటుంది బ్రెడ్ మంచూరియన్. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.